ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వదనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో దేవుని కృప అధికముగా మన కుటుంబాలపైన ఉండునుగాక, మన బిడ్డలపైన ఉండునుగాక, మన కష్టార్జితం పైన ఉండునుగాక. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలను దర్శించి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త నుండి 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ క్రిస్మస్ నెలంతా కూడా చాలా సందర్భాల్లో ప్రతి చోట కూడా క్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి వార్త వినిపిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి వీడియోలో కూడా మేము దేవుని కృపను బట్టి క్రీస్తు పుట్టుకను గూర్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడతా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దావీదు పట్టణం అందే కాదండి, ఈరోజు మనలో కూడా, మన ఊరిలో కూడా, మన గ్రామంలో కూడా యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. ఎప్పుడండి? నేడే. ప్రతిరోజు మన హృదయాల్లో, మన గృహాల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో యేసు ప్రభు వారు జన్మించి ఉన్నారు. దేవుడు ఆయన జన్మించుట చేత అనేకులకు పాప విమోచన కలుగుతుంది, అనేకులకు నెమ్మది కలుగుతుంది, అనేకులు సమాధానపరచబడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున చాలా మంది లోకానుసారంగా జీవిస్తున్నారు కదండి. లోకానుసారంగా జీవిస్తూ పాపములో, అంధకారములో నివసిస్తూ వ్యసనాల నుండి విడుదల కాలేక భయంకరంగా సతమతమవుతున్నటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. అనేకుల కొరకు దైవజనులు అనబడిన వారు ప్రార్థించినప్పుడు, కుటుంబాలుగా ప్రార్థించినప్పుడు చాలా మంది విడుదలయ్యి ఈరోజు దేవుని మందిరానికి వచ్చి నెమ్మది పొందుతున్నారు. ఎవరిని బట్టి తెలుసండి? ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి. ఈరోజు ఒక వ్యక్తి, ఒక దొంగగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మార్చబడ్డాడు అని అంటే దాని అర్థం క్రీస్తు దగ్గరికి వచ్చినందువలననే ఆ వ్యక్తి మార్చబడ్డాడు. ఈరోజు ఒక వ్యక్తి భయంకరమైన త్రాగుడి నుండి విడుదలయ్యి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎవరిని బట్టి తెలుసా? ప్రభు అయిన క్రీస్తుని బట్టే. ఈరోజు చాలా మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. దొంగలు సాక్ష్యం చెప్తా ఉన్నారు, త్రాగుబోతులు సాక్ష్యం చెప్తా ఉన్నారు, వ్యభిచారులు సాక్ష్యం చెప్తా ఉన్నారు, జారత్వం చేసే వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు, జోదమాడే వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. చాలా మంది దేవుని బిడ్డలారా ప్రభువులోనికి వచ్చిన తర్వాత నా వ్యసనాల నుండి నేను విడుదలయ్యానని చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుని నామమును మహిమపరుస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తుని బట్టే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు మీ ఇంటిలో యేసు ప్రభు పుట్టి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా వ్యసనాల్లో జీవిస్తున్నారా? ఎవరైనా రోగాలతో బాధపడుతున్నారా? ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నివాసం చేస్తున్నారా? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మీ కుటుంబం ఆదరించబడుతుంది, మీ బిడ్డలు ఆదరించబడతారు. ప్రతి వ్యసనము నుండి కంప్లీట్గా వారు విడుదల కాబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అద్భుతం నువ్వు కనులారా చూస్తావు. దేవుని అద్భుతం ఆలోచించండి. ప్రభు దగ్గరికి రండి. ప్రభు జన్మించి ఉన్నాడు కనుక మనందరి కోసం ప్రభు జన్మించి ఉన్నాడు కాబట్టి ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనం ఇష్టపడాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తే సర్వలోక అధిపతి, ఆయన సర్వ సృష్టికి అధిపతి, ఆయనే దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ముందుకు వెళదాం. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించిన గాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దర్శించండి, వారందరి అవసరతలు తీర్చండి. ఎవరైనా అనారోగ్యంలో బలహీనతతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి.
ఎవరైనా నైనా భయంకరమైన వ్యసనాలకు గురై జీవితంలో మార్చబడలేక తపన పడతా ఉంటే, కృంగిపోతూ ఉంటే వారందరికీ రక్షణ మారు మనసును కలిగించేయండి. ప్రతి వారు సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం చేయండి. దేవా, నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.